హాయ్ అందరికీ. అందరూ వెంకటేశ్వర స్వామి పూజ చేసుకున్నారని అనుకుంటున్నా సాటర్డే కాబట్టి. అందరికీ ఏడుకొండలవాడి పూజ అంటే ఏంటో ఐడియా ఉందని అనుకుంటున్నా ఇంతవరకైతే. అయితే నేనెలా చేస్తా అనేది చాలామంది రిక్వెస్ట్ పెట్టారు. "అక్క మీరెలా పెట్టారో ఒకసారి చూయించరా" అనేసి. అందుకే ప్రాసెస్ అంటూ ఏంటి అనేది చూపిద్దామనేసి ఇవాళ వీడియో అప్‌లోడ్ చేస్తున్నాను. మనం స్వామివారికి కావాల్సిన నిలువెత్తు దేవుడికి నిలువెంత ప్రసాదం అంటూ నిలువెత్తు పూజ అంటూ చేయలేము. మనకెంత తోస్తే మనం అంత చేస్తామనమాట. సో, ఇలా నేను ప్రిపేర్ చేసుకున్నవన్నీ మీకు చూపిస్తాను. మీకు ఎంతవరకు కుదిరితే అంతవరకే చేసుకోవడానికి ప్రయత్నించండి. అన్నీ కావాలని మాత్రం ఆలోచించకండి. ఎంతుంటే అంతలోనే హ్యాపీగా పూజ చేసేసుకుందాం మనం. వత్తి వత్తి జంజం చూయించాను కదా ఇందాక. పువ్వులు మనకి ఏ పువ్వులైనా పర్వాలేదు. గన్నేరు పూలు గానీ, చామంతి పూలు గానీ, ఇక్కడ చెట్లల్లో కుంటే తెంపుకుంటాం కాబట్టి మనకు లేనప్పుడు మనం షాప్‌లో కొనుక్కొచ్చుకోవాలి. చామంతి పూలైనా, గన్నేరు పూలైనా ఏవైనా పర్వాలేదు. ముఖ్యంగా పూజకు కావాల్సినవి తులసి దళాలు. అవి 2 పెడతారా, 3 పెడతారా మీ ఇష్టం. ఆ నారాయణమూర్తికి తులసి దళాలంటే అత్యంత ప్రియమైనవి. సో, కంపల్సరీ తులసి దళాలంటూ ఉంచుకోవాలి మనం పూజలో. మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఒక్కసారి బయటికెళ్ళినప్పుడు సామాన్లన్నీ తెచ్చుకుంటే అయిపోద్దండి వెంకటేశ్వర స్వామి కాబట్టి. ఈ స్వామి మూర్తినొచ్చేసి నేను తిరుపతి నుంచి తెచ్చుకున్నాను. మామూలుగా మనకి ఇట్లాంటి ఒక అమ్మవార్లతో కూడిన అయ్యగారి విగ్రహం ఉంటది కదా! అది పూజకి పెట్టేసుకుంటే సరిపోతది. ఇప్పుడు నా దగ్గర ఉంది కాబట్టి నేను ఇది పెట్టుకుంటున్నాను. మామూలుగా పూజకు కావాల్సిన ప్రసాదాలన్నీ మనం ఏర్పాటు చేసుకోవాలి ముందు. తర్వాతే పూజా విధానం అంతా స్టార్ట్ చేయాల్సొస్తది. అందులో మనం ముఖ్యంగా పెట్టాల్సినవి యాపిల్, దానిమ్మ పండు. దానిమ్మ పండని ఎందుకంటున్నానంటే దానిమ్మ పండుని కర్మఫలం అంటారండి. కంపల్సరీ దానిమ్మ పండు ఏ పూజకైనా వాడొచ్చు మనము. ఇంకోటేంటంటే అరటిపండు. అరటిపండు అనేది ఏ దేవుడికైనా మనం పెట్టుకోవచ్చు. అరటిపండు అనేది ఏ దేవుడికైనా మనం పెట్టుకోవచ్చు. ఒక ప్లేట్‌లో ఇలా అన్నీ సర్దేసుకొని పెట్టుకోవాలండి. ఫస్ట్ ప్రసాదానికి ఏం కావాలో అవన్నీ సెట్ చేసుకొని పెట్టేసుకోవచ్చు మనము. ఇది పెసరపప్పు అండి. పెసరపప్పు మామూలుగా మనం నానబెట్టాలి. దాన్ని వడపప్పు అంటాము. నానబెట్టిన పెసరపప్పుని ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ అయినా సరిపోతది మనకి. నానబెట్టుకొని నీళ్ళు తీసేసి అందులో కొద్దిగా కారం వేసుకోవాలి. కొద్దిగా కారం. ఎందుకంటే అది ప్లెయిన్ అయిపోతది కదా! కొంచెం అంటూ కారం పెట్టాల్సొస్తది అందులో. కొద్దిగా చిటికెడు మన చేతికొచ్చినంత కొంచెంగా అందులో వేసేసుకొని పెట్టుకోండి పెసరపప్పులో. వడపప్పు పానకం అనేది కూడా స్వామికి కంపల్సరీ పెట్టాలి. పానకం అనగా బెల్లం నీళ్ళండి. బెల్లంలో కొంచెం వాటర్ ఏసి నానేసేయండి. అది కరిగిపోతది. తర్వాత గ్లాస్‌లో తీసుకొని మనం ఈ ప్లేట్‌లో పెట్టుకోవడమే. చూడండి నేను ఇట్లా నానబెట్టేసి వేసిన. ఇందులో ఒకటేమిటి తులసి దళం వేయడం మాత్రం మర్చిపోకండి. ప్రసాదం మొత్తంలో కలిపి ఒక్క దళం వేసినా సరిపోతది. ప్రసాదం అన్నంలో మన ఏదైనా దోషాలున్నా పోతాయండి తులసి దళంతో. సో, అలా వేసుకోవాలనమాట తులసి దళం మనము. ఇవి డ్రై ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్స్ ఎందుకు పెడుతున్నా అంటే సామాన్యంగా డ్రై ఫ్రూట్స్‌కి అంటు అంటూ ఏమీ ఉండదు. మనం పొయ్యి కడిగాము, స్వీట్ చేసినాము అట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం కదా! డ్రై ఫ్రూట్స్‌కి అట్లాంటిది ఏది ఉండదు. ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. సో, ఇవాళ నేను చేసింది సిరా ప్రసాదం. సత్యనారాయణ స్వామికి మనం రవ్వ ప్రసాదం చేస్తాం కదండీ! అలానే చేశాను. నారాయణమూర్తికి కూడా ఈ రవ్వ ప్రసాదం అంటే చాలా ఇష్టం. ఈ రవ్వ ప్రసాదం వచ్చేసరికి మనకి గోధుమ రవ్వ, ఇంకా చక్కెర కొంచెం నెయ్యిలో వేయించేసుకోవాలి. తర్వాత చక్కెర సపరేట్‌గా యాడ్ చేసుకోవాలి. కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా నెయ్యిలో వేయించుకొని అందులో వేసేసుకోవాలి. ఇది మంచిగా మిక్స్ చేసుకోవడమే. సత్యనారాయణ వ్రతం చేసేటప్పుడు మనం కంపల్సరీ పొడి ప్రసాదం అంటూ చేస్తాం కదా! చాలామందికి ఐడియా ఉంటదిది. ఇలా మనం మొత్తం కలిపి మిక్స్ చేసుకొని పెట్టేసుకోవడమే. ఏంటంటే మనకు తోచిన విధంగా అన్ని రకాలుగా స్వీట్లు చేయాలని లేదు, ఏది ఊరుకోవద్దని లేదు. మనకి ఎంత తోస్తే అంత, ఎంతలో తోస్తే అంత. మన టైం బట్టి, మన వీలుని బట్టి. ఖచ్చితంగా ఇదే అంటూ ఏది ఉండదు. ఒక్క శనివారం మాత్రం లడ్డూ చేసుకునే ప్రయత్నం చేయండి ఎవరైనా గాని. మీకు రాదు అనుకుంటే గనుక కొనుక్కొచ్చేసేయండి. నో ఇష్యూ దానిలో ఏముండదు ప్రాబ్లమ్ అనేది. ఇట్లా అన్నీ పెట్టుకోండి. మీరు లెక్కేసి చూస్తే కూడా అన్నీ 7 రకాల ప్రసాదాలు అవుతాయి మనకి. చూడండి. ఎన్నైనా పెట్టుకోవచ్చు మన ఇష్టం. మనం పెట్టుకున్న దాన్ని బట్టి నార్మల్‌గా మీకు ఏవి లేకున్నా సరే ఫ్రూట్స్‌తో అయినా పెట్టేసుకోవచ్చు స్వామివారి పూజ. ఇప్పుడు పిండి జ్యోతులు ఎట్లా చేస్తారో చూపిస్తాను చూడండి. ఇది బియ్యపు పిండి. బియ్యపు పిండిలో కొంచెం బెల్లం ఎయ్యండి. కొంచెం బెల్లం తర్వాత అరటిపండు ఉంటుంది కదా! ఒక హాఫ్ అరటిపండు తీసుకోండి. బియ్యపిండి హాఫ్ గ్లాస్ అయినా సరిపోతది. ఎందుకంటే పిండి జ్యోతులకి ఇంకా కొంచెం చలిమిడి ముద్ద. ఈ ముద్దని చలిమిడి ముద్ద అంటారు. ఈ ముద్ద అనేది ఈ ముద్దతోటి మనం 7 జ్యోతులు చేస్తాము. హాఫ్ అరటిపండు తీసుకొని స్మాష్ చేసి ఇందులో వేసి పెట్టేయడమే. ఇందులో వేసిన తర్వాత కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ మన కన్సిస్టెన్సీని బట్టి మిక్స్ చేసుకోవడమే. చూస్తున్నారు కదా! నేనైతే ఇలా మిక్స్ చేస్తున్నా. మిక్స్ చేస్తూ ఉండగా కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి మధ్యలో.
ఎందుకంటే పిండి ముద్ద అనేది చాలా చాలా సాఫ్ట్గా వస్తుంది. ఎంత స్మూత్గా ఉంటే అంత బాగుంటుంది మనకు కూడా. లేకుంటే అంతా అంటుకుపోయినట్టు వస్తుంటుంది. బియ్యం పిండి కాబట్టి కొంచెం కొంచెం జిగురుగానే ఉంటుంది అరటిపండు వేసేసరికి. కొంచెం నెయ్యి వేసుకోండి. కొద్దిగా ఇంత సరిపోతుంది నెయ్యి. ఇట్లా వేసాను కదా, వేసి అంతా కలగలిపేయండి ఒకసారి. మంచిగా మిక్స్ చేస్తూ అవసరం పడితే కనుక కొన్ని కొన్ని పాలు యాడ్ చేయండి. అంతా ఒకటేసారి యాడ్ చేయొద్దు పాలు, ఎందుకంటే మళ్ళీ మెత్తగా అయిపోతుంది పిండి అనేది. చూసారు కదా, కొంచెం చేతికి నూనె పదనాన్ని పెట్టుకొని అంత ఒక దగ్గర ముద్దలాగా చేసేయండి. ఇప్పుడు వచ్చేసి మనం ఇది పక్కన పెట్టేసేయండి, కొద్దిసేపు నానాలి. ఇప్పుడు వచ్చేసి పీట పెట్టండి. పీట మీద కొంచెం పసుపు కుంకుమ వేసుకోండి. తర్వాత వెంకటేశ్వర స్వామి ఏడుకొండల పూజ చేసేటప్పుడు మనం ఒక పచ్చని వస్త్రం మాత్రం పెట్టుకోవాల్సి వస్తుంది. ఒక పచ్చని వస్త్రం అంటే బ్లౌజ్ పీస్ లాంటిది కానీ కర్చీఫ్ కానీ ఏదైనా పర్వాలేదు, మనకి ఏది తోస్తే అది అట్లా మనం తీసుకొని పెట్టేసుకోవచ్చు. నేను ఇది ఎప్పటికీ పెట్టుకుంటాను, ఎందుకంటే ఎప్పుడు దేవుడి రూమ్లోనే పెట్టుకున్నాం అనుకుని మనం మళ్ళీ మళ్ళీ వెతికే ప్రయత్నం అంటూ ఉండదు. అది స్వామి ఫొటోస్ దగ్గరే ఉండిపోతుంది. సో ఇలా పెట్టేసుకొని మళ్ళీ దీని మీద ఒక పద్మం వేసుకోండి. పద్మం రాని వాళ్ళు గీతలైనా పర్వాలేదు వేసుకోండి పసుపుతో. మళ్ళీ దాని మీద కుంకుమ పెట్టండి. చూస్తున్నారు కదా, ఇట్లా పెట్టిన తర్వాత ఇందాక నేను వస్త్రం జంజం అని చేశాను కదా, వస్త్రం అంటే దేవుణ్ణి కూర్చోబెట్టేదండి. అది పత్తితో చేస్తాం మనము. చూడండి ఇట్లా పెట్టండి. తర్వాత మెల్లగా స్వామిని పీఠం మీదకి తీసుకురండి. తీసుకొచ్చేసి ఇట్లా స్వామిని పూజలో కూర్చోబెట్టేసేయండి. అన్ని విధాలుగా సెట్ చేసుకొని పెట్టుకోండి. ఒక్కసారి పెట్టుకోవడం అయిపోయిన తర్వాత ఫస్ట్ స్వామి విగ్రహాన్ని తీసుకొని నీళ్లు పోసి కడిగి బొట్లు పెట్టేసి రెడీగా పెట్టుకోండి. చూస్తున్నారు కదా, ఇట్లా పెట్టుకోవడం తర్వాత ఒక చిన్న ప్లేట్లో కొన్ని బియ్యం పోసుకొని, ఇప్పుడు ఏదైతే అభిషేకం చేసిన మూర్తి ఉంది కదా మనకి, చిన్నది ఇంట్లో ఉండే మూర్తి ఉంటుంది కదా, ఆ మూర్తిని మంచిగా కడిగేసి బొట్లు పెట్టి పెట్టేసుకోవడమే. ఆ ప్లేట్లో నిల్చోబెట్టుకొని అమ్మవార్లతో కూడిన అయ్యగారు విగ్రహం కానీ ఫోటో కానీ అయినా బాగుంటుంది. ఎందుకంటే దంపతి పూజ చేసేటప్పుడు దంపతుల్లానే వాళ్ళు ఉండాలి, దంపతుల్లానే మనం ఉండాలి. మన వాళ్ళకు కుదరదు కాబట్టి మనం చేస్తున్నాం ఈ పూజ కదా, అట్లా. సో ఇలా చూడటానికి కానీ చాలా బాగుంటుంది. వెంకటేశ్వర స్వామి పూజ అనేది చాలా చాలా మనశ్శాంతిగా హాయిగా ఉంటుంది చేస్తూ ఉంటే. ఒక్కసారి అలవాటు అవుతే ఇంకెప్పటికీ చేయాలనిపిస్తూ ఉంటుంది. యాక్చువల్గా మనం 7 వీక్స్ చేసుకోవాలి పూజ, కానీ అయిపోయాక కూడా అప్పుడప్పుడు చేసుకోవచ్చు మన వీలుని బట్టి. ఖచ్చితంగానే చేసుకోవాలని లేదు, చేసుకోవద్దని లేదు, మన ఇష్టం బట్టి మనం చేసుకోవచ్చు. ఇలా స్వామివారికి జంజం వేసేసుకోండి. తర్వాత తులసి దళాలు చిన్న స్వామికి కూడా వేసేసుకోండి. తర్వాత తులసి దళాలు తీసుకోండి. తులసి దళాలు మీకు నచ్చినట్టు మీరు స్వామికి అలంకరించుకోవచ్చు. నారాయణమూర్తి అలంకార ప్రియుడు అనే విషయం చాలామందికి తెలుసు. ఎట్లా అయితే శివయ్యకి అభిషేకం, నారాయణుడికి మాత్రం అలంకరణ. అలంకరణ అంటే మహాప్రియం. ఆయనకి ఎంత అలంకరిస్తే ఆయనకు అంత నచ్చుతుంది అనమాట. సో ఇలా మీకు ఎలా తోస్తే కనుక అలా చేయండి. నాకు ఇలా తోచింది, నేను ఇలా చేశాను. ఇలాగే చేయాలని మాత్రం రూల్ ఏం లేదండి. మీకు ఎట్లా నచ్చితే అట్లా చేయండి. నారాయణమూర్తి పూజ అనేది శనివారం రోజు చాలా చాలా శ్రేష్టము. పొద్దున కుదరని వాళ్ళు ఉంటే సాయంత్రం కూడా మళ్ళీ చేసుకోవచ్చు. దీనికి నియమం ఖచ్చితం అంటూ ఏమీ ఉండదు పూజకి. ఈవినింగ్ చేసేవాళ్ళు మాత్రం మళ్ళీ తిన్నా కానీ స్నానం చేసి మళ్ళీ చేసుకోవచ్చు. కొంతమంది టిఫిన్ చేసి ఉంటారు, కొంతమంది అన్నం తినేసి కూడా చేసుకుంటారు. ఎవరిష్టం వాళ్ళది. హెల్త్ ఇష్యూస్ బట్టి కొంతమంది హెల్త్ ఇష్యూ బాడీ సహకరించదు కదా, వాళ్ళకి చేసుకోవాలనే ఉద్దేశం ఉంటుంది. సో సాయంత్రం మళ్ళీ స్నానం చేసి మళ్ళీ చేసుకోవచ్చండి. దానికి ఎట్లాంటి ప్రాబ్లం లేదు. నియమాలంటూ ఏమీ లేవు పూజకి. కానీ సాటర్డే రోజు మాత్రం కంపల్సరీ పూజ చేసుకున్న తర్వాత కుదిరితే మధ్యాహ్నం లేకుంటే సాయంత్రం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఆ మూర్తిని దర్శించుకోవడం అంటూ చాలా చాలా మంచిది మనకి. అలాగే ఈ ఏడుకొండల పూజ చేసేటప్పుడు మనం ఫస్ట్లో ఒక పచ్చని బట్టలో ముడుపు అనేది కట్టుకోవాలి. ఆ ముడుపు ఎట్లా కట్టుకుంటారని నేను మీకు నెక్స్ట్ వీడియోలో పెట్టి చూపిస్తాను. ఒక పచ్చ బట్టలో కొంచెం పసుపు కుంకుమ పోకలు ఖర్జూర పండ్లు వేసి మీకు ఎంత దోస్తే అంత పెట్టి కట్టుకోవాలి. పిండి జ్యోతులు ఇందాక పక్కన పెట్టాం కదా, అది ఎట్లా చేస్తారనేది చూపిస్తాను చూడండి ఒకసారి. ఆ పిండి అంతా ఒకలాగా చేసుకొని 8 భాగాలుగా విభజించాలండి. 8 భాగాలు ఎందుకంటే 7 భాగాలు వచ్చేసి దీపాలకి, 7 జ్యోతులకి ఒకటేసి చలిమిడి ముద్ద అండి. నారాయణమూర్తి చలిమిడి ముద్ద అంటే మహాప్రియమైనది. ఈ చలిమిడి ముద్దతో అన్ని ప్రసాదాలు పెట్టినప్పుడు ఇది కూడా ప్రసాదాలు పెట్టాలి. కొంతమంది ఈ చలిమిడి ముద్దలు చిన్న చిన్నవిగా 7 పెడతారు, కానీ నేను మాత్రం ఒకటే పెడతానండి. పిండి అంత ఒక్క దగ్గరేసి
ఈ పిండిని ఇలా మెల్లగా జ్యోతుల్లాగా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మెల్లిగా చేత్తోనే జ్యోతుల్లాగా చేసేసుకోవాలి. మనకి 7 జ్యోతులు అవుతాయి మొత్తం. అన్ని జ్యోతులు కంప్లీట్ అయిపోతాయి చూడండి. అన్నీ ఇట్లా చేసేసుకొని ఈక్వల్ ప్రపోర్షన్‌లో అన్నీ సేమ్‌గా రావాలని ఏం చూడకండి. అట్లా ఏం పర్వాలేదు. మనకి ఎంతవరకు తోస్తే అంతవరకు. ఇలా ఇయర్ బడ్ సాయంతో మనకి ఇయర్ బడ్ అంటే ఐడియా ఉంటది కదా! దాంతో మనం తీసుకుంటే గనుక నామాలనేటివి చాలా చక్కగా పెట్టొచ్చు. గంధం అంటే కొంచెం పల్చగా తడుపుకోవాలి. సో, ఇలా తీసుకొని నామాల్లాగా పెట్టడమే. ఇలా నామాల్లాగా పెట్టుకోండి కుదిరిన వాళ్ళు. లేకుంటే నార్మల్‌గా గంధం బొట్టు పెట్టి పెట్టేసుకోవచ్చు. ఇది ఓపికను బట్టి పని అండి. మన ఓపిక తీరు మనం ఎంతనైనా చేసుకోవచ్చు. లేదండి అనుకుంటే జస్ట్ బొట్లు పెట్టి వదిలేయొచ్చు. నేను పైన కూడా బొట్లు పెట్టాను చూడండి. ఇలా అన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఒకటి ఒకటి మన ప్లేస్ అడ్జస్ట్‌మెంట్ బట్టి మనం పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, అన్నీ ఇట్లా పెట్టుకోవాలి. నాకు మంగళ హారతి కూడా వచ్చు వెంకటేశ్వర స్వామిది. 7 శనివారాల రోజు నేను ప్రతి వారం పాడుకునే హారతి ఉంది. నేను పాడి వినిపిస్తాను. నచ్చిన వాళ్ళు నేర్చుకోండి. లేకుంటే మీకు నచ్చిన మంగళ హారతి మీరు పాడుకోవచ్చు. సప్తగిరుల శ్రీనివాస నీ పాదమే మా శరణం. ఈ లోకమందున మమ్మెరువడవు, పరలోకమందున మమ్ము బ్రోచువాడవు. సప్తగిరుల శ్రీనివాస నీ పాదమే మా శరణం. కోట్ల కొలది భక్తులకు కొంగు బంగారు వైనావు. నీలాద్రి వాసుడవు కురులిచ్చెద బ్రోచెదవు. నీ కొండకు ఎందరో వచ్చెదరు, నీ కానుకలెన్నో ఇచ్చెదరు. నీ కొండకు ఎందరో వచ్చెదరు, నీ కానుకలెన్నో ఇచ్చెదరు. వజ్రపు కిరీటము అభయహస్తము మెడలో హారము గలమున మెరియగ. సప్తగిరుల శ్రీనివాస పాదమే మా శరణం. ఈ లోకమందున మమ్మేలువాడవు, పరలోకమందున మమ్ము బ్రోచువాడవు. వెంకటాద్రి వాసుడవు, అంచనాద్రి నిలయుడవు. గరుడాద్రి దేవుడవు, వృషభాద్రి పురుషుడవు. నారాయణాద్రి నీవేగా, శేషాద్రి నీకు శయనేగా. నారాయణాద్రి నీవేగా, శేషాద్రి నీకు శయనేగా. గోవిందాయని నిన్ను వేడినచో భక్తుల కోర్కెలు నిర్వగరావ. సప్తగిరుల శ్రీనివాస పాదమే మా శరణం. ఈ లోకమందున మమ్మెలువాడవు, పరలోకమందున మమ్ము బ్రోచువాడవు. సప్తగిరుల శ్రీనివాస నీ పాదమే మా శరణం. ఈ మంగళహారతి మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, కమెంట్ చేయండి. నాకు తోచిన విధంగా నేను ఇలా పెడతాను. చూసారు కదా, అన్నిట్లో పెట్టేశాను. దీపాలలో మాత్రం మామూలుగా 2 కంచుట్లు పెడతాం కదా దేవుడి దగ్గర, వాటిల్లో మాత్రం నువ్వుల నూనె. ఈ పిండి జ్యోతుల్లో మాత్రం నెయ్యి వేయడం మాత్రం మర్చిపోకండి. పువ్వు ఒత్తులైనా సరే, దారపు ఒత్తులైనా సరే మీ ఇష్టం, ఏదైనా పర్వాలేదు. ఒత్తులకి కొంచెం కర్పూరం పెట్టుకుంటూ ముట్టిస్తే మాత్రం చాలా చక్కగా వెలుగుతాయి అన్నమాట ఒత్తులు అనేటివి. చూస్తున్నారు కదా, ఇంకొక పక్కన నేను సాంబ్రాణి పొగ అంటూ పెట్టేస్తాను నారాయణమూర్తి కోసం. పూజ మొత్తం ఇట్లా రెడీ పెట్టేసుకున్న తర్వాత మనం అన్నీ సెట్ చేసుకోవాలి. ఈ పాదాలు పైన పెట్టేసాను స్వామివి, ఎందుకంటే ముందు ప్లేస్ సరిపోదు మళ్ళీ ప్రసాదం పెట్టడానికి అన్నట్టుగా. ఆ పాదాలు తీసి పైన పెట్టేసి అంతా సెట్ చేసేసుకొని అక్కడ ప్లేట్ పెట్టి ప్రసాదం పెట్టేసుకుంటాను. ముఖ్యంగా మనం చేయవలసింది ఏంటంటే, ఏడుకొండల వాడి పూజలో 108 లక్ష్మీ అష్టోత్తరం, 108 పద్మావతి అష్టోత్తరం, 108 వెంకటేశ్వర అష్టోత్తరం మనం చదవాలి కంపల్సరీ. కథ విన్నా వినకున్నా పర్వాలేదు, కథ చదువుకొని చేయాలని ఏమీ లేదు. మనకు తోచినట్టుగా స్వామికి దండం పెట్టి ఈ 3 నామాలు మాత్రం కంపల్సరీ 108 చదువుకోవాలి. స్వామికి 108 నామాలు వేసేటప్పుడు మాత్రం 108 పూలతో మనం ఒక్కొక్క నామం అనుకుంటూ ఒక్కొక్క పువ్వు స్వామికి సమర్పించాల్సి వస్తుంది. మనం దీపం అన్నీ పెట్టుకున్న తర్వాత స్వామికి పెట్టేసుకోండి. అన్నీ ఒకలాగా ఒక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు 108 పువ్వులు తీసుకోండి. ప్రసాదం అంటూ స్వామికి నైవేద్యంగా చూయించేసేయండి. నేను చూయించేసాను చూసారు కదా. ఈ ప్లేట్ అట్లా పెట్టేస్తాను. కంపల్సరీ మనకి ఒక్కటి
బాగా నచ్చుతది ఏంటంటే స్వామి పూజలు కంపల్సరీ మన పూజ అవ్వగానే స్వామి ఏదో ఒక రూపంలో మన ఇంటికొచ్చి ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తారండి. నేను ఇక్కడికి ఒక 15-17 టైమ్స్ చేశాను పూజ. కంపల్సరీ ఆ నారాయణమూర్తి ఏదో ఒక రూపంలో మన ఇంటికొస్తాడు. నా ప్రసాదం కోసం కంపల్సరీ. నార్మల్ రోజుల్లో ఎవరో ఒకరు రావడం వేరు. కానీ పూజ రోజు మాత్రం ప్రసాదం కోసమే నారాయణమూర్తి మన మానవ రూపంలో వచ్చారేమో అన్నంత సంతోషంగా ఉంటది మనకి. ఆ నైవేద్యం అంటూ పెడితే. ఇలా 108 నామాలు చదువుకుంటూ 108 పూలు మీ దగ్గర ఏ పూలుంటే ఆ పూలు పర్వాలేదు. గన్నేరు పూలు, తుమ్మి పూలు, చామంతి పూలు ఏవన్నా పెట్టుకోండి మీ ఇష్టం. కనకాంబరాలు. స్వామి అలంకార ప్రియుడు కాబట్టి ఏది పెట్టినా, ఏది చేసినా ఇలా మొత్తం పూజ చేసుకున్న తర్వాత లాస్ట్‌కి కొబ్బరికాయ ఇష్టం ఉంటే కొట్టండి. లేకపోతే లేదు. ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. ఏది ఎంత తోస్తే అంత. ఇది ఇంత చేతనైతది అనుకుంటే అంతే చేయండి. ఖచ్చితంగా ఇవన్నీ చేయాలి కదా అని నియమం పెట్టుకోకండి ఎప్పుడైనా గానీ. మనకింతే సెట్ అయిందనుకోండి. ఇంతవరకే స్వామి నాకింతే చేతనైతుందని చెప్పి దండం పెట్టేయండి సరిపోతది. అంతేగాని ఖచ్చితంగా ఇవన్నీ చేయాలా, ఇవన్నీ చూడాలా అట్లా ఏమీ ఉండదు. కొంతమంది పిండి జ్యోతులు కూడా ఒక్కటే చేసుకుంటారు. అది వాళ్ళ ఇష్టం. ఒకటి చేసుకున్నా పర్వాలేదు. కాకపోతే ఏంటంటే 7 కుండల పూజ కాబట్టి 7 పెట్టడం అంటూ అట్లా చూస్తున్నాం కాబట్టి మేము నోములో అట్లా మేము పెట్టడం అంటూ జరిగింది. ఇద్దరు అమ్మవార్లకి అష్టోత్తరం 108 నామాలు అష్టోత్తర శతనామావళి చదివేటప్పుడు మాత్రం అక్షింతలు సమర్పించి, కుంకుమ సమర్పించినా పర్వాలేదు. నారాయణమూర్తికి సమర్పించేటప్పుడు మాత్రం పువ్వులు కంపల్సరీ మనం సమర్పించుకోవాల్సొస్తది. ఈ పువ్వులన్నీ మనం వేసుకున్న తర్వాత హారతి పట్టి స్వామికి నైవేద్యం ఇందాక అన్నీ చూయించాం కదా! ఉద్దరణితో నీళ్లు తిప్పి స్వామికి అన్నీ చూయించేసి, పసుపు, కుంకుమ వేసి మరలా ఆత్మప్రదక్షిణం చేసుకొని అక్షింతలు వేసేయడమే. వేసిన తర్వాత మనం ఫస్ట్ ఏమీ తినకుండా గుడికి వెళ్ళేసొచ్చి కుదిరితే వెళ్ళండి. లేదనుకో స్వామికి దండం పెట్టుకొని అందులో మీరు పెట్టిన ప్రసాదంలో ఏదో ఒక ప్రసాదం నోట్లో ఏసుకోండి. తర్వాత ఎవరైనా ప్రసాదం పెట్టేయండి ఇంట్లో వాళ్ళకి గిట్ల ప్రసాదం. కుదిరితే మధ్యాహ్నం వెళ్ళండి. లేకుంటే నైట్ వెళ్ళండి టెంపుల్‌కి. టెంపుల్‌కి వెళ్ళినప్పుడు మాత్రం 3 ప్రదక్షిణలా, 7 ప్రదక్షిణాలు చూసుకొని చేసుకోండి సరిపోతది. లేదండి టెంపుల్‌కి వెళ్ళలేము అంటే గనక ఇంట్లోనే మళ్ళీ సాయంత్రం దేవుడి దగ్గర దీపం పెట్టుకొని మంచిగా దండం పెట్టుకోండి అంతే. ఇలా 7 శనివారాలు పూజ అంటూ చేసుకోవచ్చు. కుదిరిన వాళ్ళు ఒక వారం కూడా చేసుకోవచ్చు. ఈ పూజని మనం మాఘమాసం అంటే మాఘపున్నమ ఫిబ్రవరిలో వస్తదండి. మనం మాఘమాసం అనేది అప్పుడైనా చేసుకోవచ్చు. లేదంటే కార్తీక మాసం అంటే నవంబర్ దీపావళి అయిపోయిన తర్వాత ఆ మాసంలో అయినా పర్వాలేదు. లేకుంటే మీకు ఎప్పుడు తోస్తే అప్పుడు చేసుకోండి. కార్తీక పున్నమ కానీ, మాఘ పున్నమ కానీ చేసుకుంటే ఏందంటే చాలా నారాయణమూర్తికి ఇష్టమైన మాసాలు కాబట్టి చాలా చాలా రెట్టింపు పుణ్యం అంటూ ఉంటది మనం చేసుకుంటే. కంపల్సరీ ఆ స్వామి అనుగ్రహం ఉంటే గనక మనం ఈ 7 శనివారాలు పూజ చేసుకునేటప్పుడు మధ్యలో గానీ, చివరిలో గానీ మనకి తిరుపతి వెళ్ళే అదృష్టం అంటూ కలుగుతది. అది ఎట్లా అనేది స్వామియే మనకు చూపిస్తారు. అది అనుకోకుండా కంపల్సరీ అవుతది అట్లా. మనం భక్తి శ్రద్ధలతో ఏ పూజ చేసినా, ఏం చేసినా గానీ కంపల్సరీ ఆ పరమాత్ముడు మన మొరని కంపల్సరీగా ఆలకిస్తాడు అని నేను గట్టిగా నమ్ముతున్నాను. మీరు కూడా నమ్ముతారని నా ఆలోచన. ఇలా మొత్తం పూజ చేసుకోండి. 7 వీక్స్ తర్వాత వడ్డీ కాసుల వాడికి వడ్డీ అంటే చాలా ఇష్టం. అసలు కంటే వడ్డీ మీదే ప్రియం కదా ఎవరైనా కానీ. సో వడ్డీ కాసుల వాడికి మనం 7 వారాలు పూజ కంప్లీట్ చేసిన తర్వాత 8వ వారం వచ్చేసి మనకు తోచినట్టుగా నైవేద్యాలు చేసి మనకి ఓపిక ఉంటే కనుక నలుగురికి పెట్టండి నైవేద్యము. లేదనుకోండి ఇంతవరకే చేసుకొని స్వామి అని చెప్పి దండం పెట్టేసి చెంబలేసేసుకోండి సరిపోతుంది. ఇట్లా చేసుకున్న తర్వాత ఈ పిండి దీపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకెళ్ళి ముందు రోజు సాటర్డే పూజ చేసుకుంటాం కాబట్టి సండే మార్నింగ్ ఇవి తీసుకెళ్ళి వత్తులన్నీ తీసి పక్కకు పెట్టి ఈ పిండి జ్యోతులన్నీ తీసుకెళ్ళి ఆవుకు పెట్టండి. ఇవి తీసుకెళ్ళి డస్ట్‌బిన్‌లో కానీ ఎక్కడ కానీ పడేయొద్దండి. ఇవి తీసుకెళ్ళి గోమాతకు పెట్టండి. లేదంటే తులసి చెట్ల పొదల్లో కానీ ఇట్లా విరుచుకుంటూ వేసేసేయండి. అవి ఏమంటారు దేవుడికంటూ సమర్పించినట్టు ఉంటది. డస్ట్‌బిన్‌లో మాత్రం ఈ పువ్వులు గానీ, ఈ జ్యోతులు గానీ, ఇవి కానీ వేయకండి అసలు. నెక్స్ట్ డే మళ్ళీ క్లాత్ తీసి వాష్ చేసుకొని మళ్ళీ లోపల పెట్టేసుకోవడమే. చూసారు కదా! నేనైతే ఇలా చేశాను ఆ నారాయణమూర్తి పూజ. ఈ శంకుచక్ర దీపాలు కూడా నేను బయట నుంచి మళ్ళీ సపరేట్‌గా తీసుకున్నాను. ఇంట్లో రెగ్యులర్‌గా వాడేటివి కాకుండా. ఇలా నారాయణమూర్తికి పూజ చేస్తూ ఉంటే ఆ సంతోషమే వేరు ఏదైనా గానీ. నారాయణమూర్తి దయ ఉంటే అన్నీ ఉన్నట్టే మనకి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద శ్రీనివాస గోవింద గోవింద స్వామి నీ దయ అంటూ ప్రశాంతంగా పూజ చేసుకొని
మనసు నిండా కోరిక కోరుకొని ఆ స్వామికి సమర్పించడమే ముడుపు ఇప్పుడు కట్టి ఎక్కడన్నా పక్కన పెట్టేసేయండి. పూజ చేసినప్పుడల్లా ఆ ముడుపుకి మాత్రం పసుపు కుంకుమ వేసి ఒక పువ్వు పెట్టండి. సరిపోద్దండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. ఇలా మీకు ఏదైనా పూజ కానీ ఇంకేదైనా కథలు కానీ కావాలంటే చెప్పండి. వీటికి పెట్టుకునే వత్తులు కానీ, ముక్కోటి వత్తులు కానీ ఏది కానీ నేను ప్రీవియస్ వీడియోస్లో పోస్ట్ చేశానండి. ఒకసారి మీరు చూసేయండి నా ఛానల్ని. ఇలా మనం ఏడుకొండల వాడి పూజ చేసుకుంటే కనుక ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి. మనకు కూడా నార్మల్ పూజ చేసే విధానమే కానీ ఏడుకొండల పూజ అంటూ కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అంటూ టైం ఎక్కువ పట్టిద్ది అంతే మనకి. కాకపోతే ఏంటంటే కలియుగంలో దైవం వెంకటేశ్వర స్వామి కాబట్టి తను పూజ చేసుకుంటే అత్యంత వేల కోట్ల జన్మల పుణ్యం వస్తుందండి మనకి. ఈ పిండి జ్యోతులన్నీ తీసుకెళ్ళి ఆవుకు పెట్టడం కూడా, ఆ గోమాతలో 33 కోట్ల దేవతలు ఉంటాయనే విషయం మనందరికీ తెలుసు. ఆ పుణ్యం కూడా ఎక్కడికి పోదు. మనం ఒకరికి ఆ రోజు అన్నం పెట్టిన పుణ్యం అంటూ మనకు వస్తుంది. సో స్వామికి అన్నీ సమర్పించేసేయండి. ఇంటిల్లిపాదికి అన్ని నైవేద్యం పెట్టండి. పిండి దీపాలన్నీ తీసుకెళ్ళి ఆవుకు వేయండి. మళ్ళీ ఈ క్లాత్ని మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ టైం పూజ చేసుకునేటప్పుడు మాత్రం ఈ క్లాత్ అంటూ తడిపి ఆరబెట్టి పూజ చేసుకోవాలండి. అట్లనే అది పొడి బట్టగా పెట్టకూడదు మనము. కంపల్సరీ అది మాత్రం మర్చిపోకండి. చూస్తున్నారు కదా, ఇలా నేను నార్మల్గా పెట్టే దీపాలు. ఇది నిత్య పూజ విధానము. నార్మల్గా పూజ చేసుకునేవి ఇవన్నీ. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. ఇలా ప్రతి వారం కానీ లేకుంటే మొత్తం ఒకటే వారం కానీ చేసుకొని కూడా ఊరుకోవచ్చు. అది మీ ఇష్టం. ఏదైనా కానీ ఒక్కసారి చేసి ఊరుకున్నా సరిపోతుంది. ఖచ్చితంగా 7 వారాలే చెయ్యాలి, ఇన్నిసార్లు చెయ్యాలి అంటూ ఏమీ లేదు. తోచిన వాళ్ళు మాత్రం 7 శనివారాల వ్రతం లాగా చేసుకోండి. లేదు కుదరదండి మాకు అనుకుంటే మాత్రం ఒక్క వారం అయినా సరే ఇలా చేసుకోండి. నారాయణమూర్తి పూజ ఇలా చేసుకుంటే కనుక మనకెంతో ప్రశాంతంగా ఉంటుంది. నారాయణమూర్తికి ఒక రోజైనా సేవ చేసుకున్న పుణ్యం అంటూ మనకు దక్కుతుంది. టోటల్గా ఇలా అండి చేసుకునే విధానం అనేది ఇది నేను పెట్టాను. మీకు నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. చూసారు కదా, ఇలా నారాయణమూర్తి డెకరేషన్ అంటూ అయిపోయింది. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్. ఓకే దెన్, బాయ్ గైస్.